ప్రేమకి నిర్వచనం ఒక చిన్న వర్డ్ లో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ప్రేమకి ఎన్నో ఫార్మ్స్ ఉన్నాయి. వాత్సల్యం వేరు, స్త్రీ పురుషుల మధ్య ఉండే అనురాగం వేరు, ఉండే ప్రేమ వేరు. అట్లా ప్రేమ దాన్ని చిన్న ఒక పదంలో నిర్వచించడం చాలా కష్టం. అసలు ఒక మనిషి 10 ఏళ్ల క్రితం అయితే ఇలా ఆలోచిస్తాడు, ఒక 10 సంవత్సరాల క్రితం తర్వాత అయితే ఇంకో రకంగా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆలోచనలో మార్పు ఎందుకు వస్తుంది? అనుభవంతో వస్తుంది. ఒక రకమైన ఇమోషనల్ మెచ్యూరిటీకి రీచ్ అయిన తర్వాత ఒక మనిషిని ప్రేమిస్తే ఆ ప్రేమ దాని లెంత్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో పరిపూర్ణత్వం ఉంటుంది. అదే ఇమోషనల్ మెచ్యూరిటీ లేకపోతే దాంట్లో ఏంటంటే ఆ ప్రేమలో మెచ్యూరిటీ ఉండదు. సో అట్లాంటప్పుడు దానికి లైఫ్ స్పాన్ కూడా తక్కువ ఉంటుంది. అది ఇన్ఫాచ్యుయేషన్ అవుతుంది ఎక్కువ శాతం. అట్లాగే వాళ్ళిద్దరి ప్రేమ ఎక్కువ రోజులు నిలవాలంటే వాళ్ళిద్దరి మధ్య కంపాటబిలిటీ ఉండాలి. ఈమె జెంటిల్నెస్ గా ఉందనుకోండి, ఆయన అంబిషియస్ గా ఉన్నాడు అనుకో, వాళ్ళిద్దరు కాంప్లిమెంట్ చేయగలుగుతారు, ఒకళ్ళనొకళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు. వాళ్ళు దే మేక్ గ్రేట్ కపుల్. ఇద్దరు అంబిషియస్ గా ఉంటే ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒకళ్ళనొకళ్ళు మోటివేట్ చేసుకోగలుగుతారు.